ముందు అలా బయటోటలు ఏముండాలి, ఏం సేవ చేసినావు, నీ సేవ చేసే బావమ్మా అని అడిగి టికెట్లు ఇవ్వాలి అన్ని పార్టీల. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎంతమందికి ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు ఎంతమందికి ఇవి ఉన్నాయి సేవ చేసేది. ఓకే ఆయన ఎన్నో పైసలు చాలా మంది దేశంలో సంపాదించిన వాళ్ళు. మేఘమే మనిషి జీవితం, సేవ చేయాలి. ఇలా చేసిన త్యాగమే ఇలా శాశ్వతం అంటావు. ఇలా నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తానికి వచ్చినావు, నేనేదో అది దానికి ఉప్పలు చెప్తా, అది కాదు జనాలు చెప్పాలంటావు. జనాల దగ్గర వాళ్ళు తిరిగితే తిట్టినా చెప్ప, అంతేగాని నువ్వు నన్ను వచ్చి చెప్పండి నేను అది చేసినా ఇది చేసినా ఆడ చూడు నేను ఎంపీ చేసిన అది వీళ్ళు అది ఇది అని చెప్తుంటారు బండల మీద. విన్నావా? నింగి నేల పులకరించే మీ సేవలు చూసి ఇట్లా నడుచుకుంటూ పోయి గుట్ట మీద అడుగు, అటు పోయి ఫిలిం నగర్ అడుగు, ఇది కథ. గాడ పోయి స్కూల్ పిల్లలను అడుగు, గీడ పోయి ముస్లింస్ అడుగు, గాడ పోయి చర్చిలు అడుగు, అట్లా కానీ గాడ పోయి బండి వాళ్ళని అడుగు. వామ్మో నవీన్ యాదవ్ అంటే శిపులు సిగాలు మసిమంతరు మాట్లాడితే అనే కాడికి వస్తుందిగా వరుస. ఏది మూత మోగుతుందిగా పేరు. అయితే పేరు ఒక్కటే. నవీన్ యాదవ్ కు వెయిట్ లేకపోతే సర్వేలు చేస్తారు. ఓహో కోళ్ళని అది ఉత్త సర్వే అదంతా లేలే ఉత్త సర్వే కానీ కాదు, అడగొచ్చు అందరు. ఎవరు సర్వేలు ఉంటే వాళ్ళు అందరు అడగొచ్చు. నీకేమనిపిస్తుంది నర్సయ్య తాత సర్వే గట్టిదా, గొట్ట వేసుకొని తిరిగే కోళ్ళ గట్టిదా సర్వే? గొట్టాలు వేసినారు పొల్లలా గొట్టాలు వేసినాయి. ఇక్కడ ఏమి ఈ సర్వేలు అన్నీ ఎట్లుంటుంది అంటే ఎవరు నాకు తెలుసు కదా అన్ని పైసలు ఇచ్చి బ్యాండులను తెప్పించుకున్నాడు వేరు, ప్రేమతో కొట్టే బ్యాండ్ వేరు. ఇప్పుడు నర్సయ్య తాత సర్వే కూడా గట్టి ఒక మాట, నేను నర్సయ్య తాత సర్వే కూడా గట్టినే ఉంటది. నేను పోయి ఆడ ఉన్నా అయితే ఓ మనరాలా ఉన్నవా రా అంటే ప్రేమతో వస్తుంది, వచ్చి మాట్లాడుతుంది. అదే గొట్టలా వేసుకొని పోతే ఏందయ్యా ఏం పని మీద వచ్చినా అంటది. గాడ బయట పొల్లగాళ్ళు రాస్తున్నారు చూసినావా? ఏం రాస్తారు ఏమో గాడ చూసా కొరకు వాళ్ళు కూర్చొనాల కాదట ప్రేమతోని పని చేస్తున్నారట. నవీన్ అన్న మానవత్వంతో తన తత్వమే మానవత్వం అని సమాజానికి సేవ చేస్తుండు కదా, ఆయనకు చేస్తే మాకు కూడా పుణ్యమే కదా, మేము కూడా మానవత్వంతో సేవ చేస్తున్నాం అంటున్నారు. ఫసల కాదట అడిగే వచ్చిన అది మా మనవరాళ్ళ మా మనవాళ్ళని అడిగిన. ఇంకా వేరే ఇంకా వేరే వేరే జాగాలో రాసుకుంటారు అంతా ప్రేమతో వచ్చినాం. ఎవరు లేరా బయట? ఉన్నారు మా ఎవరాలు ఇలా ఫిలిం నగర్లో నాట బతుకమ్మ పండుగ అట. మా అక్కజల్లలు వచ్చాడు కావలి కాస్తుర్రు. బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, ఈ పట్నం నిద్రపోతలేదు, నా ముసలిదేమో నన్ను నిద్రపోనిస్తలేదు. మా అక్క అంటే ఎట్టట ఇది ఎవరిది ఇల్లు ఏంది ఏ కదా అంటే నీ పేరు చెప్పే పైన చూస్తే కృష్ణుని బొమ్మ కిందనేమో బుద్ధుని బొమ్మ. ఆహా ఇది ఇల్లు కాదు దేవాలయం అంటురు. ఇక ఈ దేవాలయం సంగతి ఏందో ఆర్చుకుందామని లోపలికి వచ్చాను. నేను చెప్పగానే నువ్వు జొన్న రొట్టె అడిగినావు. ఏది రొట్టె అంటున్నావు కానీ ఇంతవరకు పెట్టనే పెట్ట. తినేటప్పుడు మాట్లాడొద్దు తమ్ముడు అన్నాడు. ఎవరు? మోహన్ బాబా? మోహన్ బాబు అన్న తినేటప్పుడు మాట్లాడొద్దు అన్నాడు. అందుకే తినేటప్పుడు బ్రేక్ ఇచ్చిన. నేను ఊకోను, ఎందుకంటే నాకు ఏడ పొద్దుతుందో ఏడ తెల్లాడుతుందో ఎప్పుడు చేస్తావు మళ్ళీ నాకు నువ్వు దొరుకుతావా? ఉన్నప్పుడే నేను వర్కోవాలి మళ్ళీ నాకు నువ్వు దొరుకుతావా? జర్రు విన్నావా? నువ్వు తిన్నాక సెలవు ఇస్తా. నేను తినుకుంటే మాట్లాడతా. అంటే నేను తినేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. వాళ్ళకి ఎరికే మా వాళ్ళకు. మీ వాళ్ళకి ఎరికే? మా తాత తినుకుంటే మాట్లాడతాడు. గొర్రెకాడికి పోతే ఒకనే కూర్చొని తింటే గొర్రెలు ఉంటాయా? ఆ గొర్రెల కంటే ఈ గొర్రెలు ఇంకా ఒక్క తాడు ఉంటాడు ఉంటాయా పిల్లగా? అందుకనే ఏదో చిన్నగా ఇటు దల్లాడుతున్నా. మొత్తానికి అయితే నవీన్ యాదవ్ నువ్వు కట్టె తీసుకో, కట్టె కనిపించింది ముందుగా
నీకు కట్టె కనిపించింది నీ అమ్మ లేలే నీకు కట్టె కనిపించిన ఎవరో కట్టె పట్టుకొని వస్తారు అని నాకు గద్దరన్న యాదకొచ్చాడు. కట్టె ముందు కట్టె లోపలికి వస్తుండే, తర్వాత గద్దరన్న వస్తుండే. చూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా, యుద్ధంలో అలసి నీ పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మా గద్దరన్నా. బా ఎంత రామసక్కని మనిషిని యాడ్ చేసాం. ఆయన యాడ్ చేస్తే నాకు ఏడుపు వస్తుంది. బా అది ఆ కడిగొన్న కడుపుల నుండి పుట్టిన పుట్టుక నీది, నీతికి నిలువ నీడలేనప్పుడు ఉదయించిన జన్మనేది. ఆడ సత్యమన్న అని పాషం యాదగిరి అన్న అని ఇంకొక సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ ఉండే, మీదికి దుంకి మంచం మీదకి లేచి రే ఇది వీడు మంచిగా తీరా అని ఆడ సత్యమన్న అను, వీడు జనాల సేవ చేసేటోడు రా అని దుంకి అరే వద్దే నువ్వు అని లేరా నువ్వు మంచిది వీడియో అని తీపిచ్చు. నా ఇంట ఒక చక్రి అని ఉండే, మంచిగా ఉండే. ఆయన గద్దరన్న అంటే బోనాల పండుగకు ఒక రోజు ముందు వచ్చి రేపు నేను రానురా ఎందుకన్నా అంటే ఆడు రమ్యాడు రమేష్ మా తమ్ముడు, మా ఇంట్లో మా కుటుంబంలో మా తమ్ముడు ఆడు రమేష్ గారు ఊకొర్రా ఆడిపిస్తాడు, నా పానం చేతనైతలేదు. చక్రి ఇక్కడ తాతకు చెప్పు గద్దరన్న ఏమన్నాడు చెప్పు బాయ్, మనం ఇద్దరం పోయినాడు. ప్రాణం లెక్క మనిషి నాకు ఎవరంటే ఎప్పటి నుంచి అయినా కానీ పెట్టు అది ఇదే పెట్టు. హాస్పిటల్ అది ఏం జరిగింది అది చెప్పు. హాస్పిటల్ సంగతి, హాస్పిటల్ ఏం జరిగింది ఫస్ట్ పోయినప్పుడు. అవును మనం పోయినప్పుడు ఏముండే వీడియో గిన కెమెరా గిన పెట్టింది. అరే అట్లా కాదు మన ఫస్ట్ ఎంటర్ కాగానే బెడ్ మీదకి వచ్చేసిండు. బెడ్ మీదకి వచ్చి దిగి వచ్చి అని ప్రాణం చేసిండు. అరే పండుకోవే చేతనైతుంది నీకు ఆపరేషన్ ఉందంటే కూడా లేదు లేదని వచ్చి నా తమ్ముడు నా ప్రపంచం అంతా వినాలే చూడాలి ఇంకేమన్నా అట్లా. నాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నాకు శ్రీశైలం చూసుకుంటూ నాకు లీగల్ గా అందరు ప్రాబ్లం పెట్టిన కేసులు కోర్టులు అవి ఇవన్నా గానీ ఆయన్నే చూసుకున్నాడు. ఇంకా బెంగళూరులో ఇబ్బంది పెట్టిండు, వాళ్ళకి పెడితే కూడా అన్నీ నేనే. ఇంకా చెప్పువా ఎవరుండా కెమెరా? గద్దరన్న ఉన్నాడు, ఇంకెవరుండా? పాషం యాదగిరి ఉండే. ఇంకెవరుండే? సరే ఫోటో కెమెరామెన్ ఎవరుండే? సత్యమన్న ఉండే. సత్యమన్నని మొత్తం చూసి ఇదంతా ప్రపంచం అంతా చూడాలరా ఇదంతా నాకేంది అని చెప్పేసి వచ్చి దగ్గరికి అనుకుంటాడు. ఫస్ట్ నువ్వేం టెన్షన్ పడకే, నీ ఆరోగ్యం గురించి టెన్షన్ పడకు, నువ్వు పైసలు లేకుండా చేసుకున్నా నేను చూసుకుంటా అన్ని చేస్తా, నువ్వేం ఇబ్బంది పడద్దు చేయొద్దు అని అంటే నాకు నువ్వు వచ్చినావంటే నాకు ఎంత ధైర్యం వచ్చింది. నేను పాట పాడతా ఎగురుతా చేస్తా అంటాడు. ప్రతిసారి మన దగ్గర బోనాలకు వచ్చినా చేసినా ఆయన ఎగురుతాడు దుంకుతాడు అట్లా చేస్తాడు. ఇంకా ఈ ఇంకొక లాస్ట్ బోనాలు వచ్చి పాట పాడి బాగా ఎగిరింది. ముందు బోనాలకి నన్ను రమ్మంటారా, నేను రేపు బోనాలు ఉన్నాయి నేను రాను, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు వచ్చినాక నాకు కాలాగదు మీరు ఊకోరు, నేను ఇప్పుడు రాను అని చెప్పేసి ముందు రోజు వచ్చి కలిసి పోయిండు. నేను ఫోన్ లేకపోతే ఎవరికి చేస్తుంది, నేను నాకే చేసి ఏమరా ఏడున్నరా ఏం సంగతి రా అని. ఆయనకు అంత ప్రేమ మనిషి, ఆయన అంత ఆత్మీయుడు, ఆయన అలాంటి వాళ్ళు మనకు దొరకరు. ఇక వాళ్ళిద్దరికి ఉన్నది ఎట్లా అంటే ఒక వీడియో కుట్ర జరిగింది, ఆ వీడియోను రాజకీయం చేశారు. ఆయన మొత్తం వీడియో ఉంది, ఆ వీడియో వాళ్ళ కుటుంబ పోరాటాల ఆ వీడియోను బయటకి రాష్ట్రాలు కూలిపోయే ఇంటర్వ్యూ ఉన్నది. అది ఆయన వీడియో ఆయన మాట్లాడినవి చాలా మంది గురించి మాట్లాడిండు, అదంతా రికార్డ్ చేసి ఉంది. పవన్ కళ్యాణ్ అన్న ఉండొచ్చు, మన ముఖ్యమంత్రి గారి గురించి, రాష్ట్రాల గురించి, దేశాల గురించి, దేశంలో దోసుకున్న గురించి ఒక
నేను ఆ వీడియో గురించి దునియా తన్నాను ఎలక్షన్ కంటే ముందు.